జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం 5 గంటలకు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ మేల్కొలిపి అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవను నిర్వహించారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాత సేవ అనంతరం శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. స్వామివారి యొక్క స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోగలరు. అందరూ ముందుగా గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోగలరు. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీరమణ గోవింద, సుప్రభాత వెంకటరమణ గోవింద, స్వర్ణగిరీశవాస గోవింద. ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో సువర్ణబింద తీర్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం దత్వాజామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తేజమానో హవిర్భిః పునంతు మా దేవ జనాః పునంతమనబోధియా. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 నామాలను స్తుతిస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నారసింహావనం నిర్వహించారు. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. దీన్నే తోమాల సేవ అని అంటారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళాల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నవకలశ ఆరాధన చేసి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మరియు పలు రకాల పండ్ల రసాలతో సుగంధభరితమైన పసుపు కుంకుమలతో శ్రీ పద్మావతి అమ్మవారికి ఘనంగా అభిషేకం నిర్వహించి ఆలయ అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పసుపు కుంకుమ వస్త్రాలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఉదయం 10:30 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తులను, మణిమయ వజ్రశోభిత స్వర్ణ ఆభరణాలను, సుగంధభరిత పుష్పమాలలను, పట్టు పీతాంబరాలతో దీదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు సాంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. గోవింద. ఓం స్వామివారికి వేసేటటువంటి మంగళ సూత్రాలను దర్శింపజేస్తున్నారు. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతౌ. ఓం మగ్రియః కాంతాద కళ్యాణ నిధనే నిధనేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను స్తుతిస్తూ మేళతాళాల మధ్య వేదమంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్మధ్యదేశే శోభనస్థలే సదలకిటు ధర్మదేవత పీఠమైని గులవర్ణింపనరుదాయ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం 2వ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నా పేరు చామల అనిల్ కుమార్. ఈరోజు నేను కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్నాను. గొప్ప అనుభూతి ఉంది. తిరుమల దర్శించుకున్నంత అనుభూతి ఉంది నాకు. ఇక్కడ అన్ని సేవలు ఉన్నాయి, అన్ని సేవలు జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చాలా బాగుంది. తిరుమల వెళ్ళిన అనుభూతి ఉంది. మేము కుటుంబ సమేతంగా వచ్చినాము. ఇక్కడ అందరు స్వామివార్లు అందరు చాలా బాగుండ్రు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. బాగుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్వర్ణగిరిలో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ కంప్లీట్ గా అంటే స్టార్టింగ్ రావడమే విశ్వక్షేణ గణపతితో మొదలు పెట్టుకొని ఎంత యునిక్ కాంబినేషన్ అంటే విశ్వక్షేణుడు గణపతి, అది ఇట్ సెల్ఫ్ చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ లోనే. సో అలా విశ్వక్షేణ గణపతి, ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి, ఆ తర్వాత గోదా అమ్మ, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇంత పెద్ద విగ్రహం, 16 అడుగుల విగ్రహము, అసలు 2 కళ్ళు నిజంగా సరిపోవట్లేదు. ఆ తర్వాత పద్మావతి అమ్మవారు, ఆ తర్వాత దశభుజ గోపాల స్వామి, వేణుగోపాల స్వామి. जय श्रीमद नारायण. प्रभु और माता के दर्शन पाके स्वर्णगिरी में इस नित्य कल्याणम का सौभाग्य जो मिला है, ऐसे लगता है कि आत्मा तृप्त हो गई, साक्षात दर्शन हो गए. प्रभु इस धरती पे पर आए हैं. जिन्होंने ये बनाया है मंदिर और इसका अच्छी तरह से सब कुछ पालन हो रहा है, उन सबको मेरा धन्यवाद. जय श्रीमद नारायण. और प्रभु और माता को के विवाह के लिए उन सबको हार्दिक बधाई. उनके घर में सौभाग्य रहे और उनका आशीर्वाद हमें हमेशा प्राप्त होता है. हैदराबाद शहर में सुभाष कुमार अग्रवाल हैदराबाद बंजारा हिल से आया हुआ हूँ. ऐसा मंदिर मैंने हैदराबाद में नहीं देखा है. बहुत ही सुंदर व्यवस्था है और बहुत ही अच्छा मंदिर है. जय श्रीमन नारायण. अग्रवाल हैदराबाद बंजारा हिल शाखा प्रेसिडेंट. 15 अगस्त को हम लोग यहाँ पे बहुत बड़ा उत्सव कर रहे हैं. काफ़ी लोग हैदराबाद से आएंगे प्रसादी करने. 200-500 लोग का अनुमान है और पूरा हैदराबाद आएगा. एक बार अग्रवाल समाज पूरा को यहाँ बोलेंगे हम कि बहुत अच्छा मंदिर है, जाइए आप. जय 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 श्रीवन नारायण की जय हो. हम लोग यहाँ भुवनगिर आए हैं और हमारी अग्रवाल समाज की शाखा रोड नंबर 12 जिसका मैं कन्वीनर हूँ, राजेंद्र कुमार अग्रवाल. और हमारी 15 अगस्त को यहाँ शाखा की मीटिंग है और हमारे हैदराबाद में टोटल 84 शाखा से अग्रवाल समाज के
मैं ये जानना चाहूँगा कि पहली बार हम लोग जो 15 अगस्त में यहाँ पहली मीटिंग कर रहे हैं, तो ऐसी 84 शाखा पूरे हैदराबाद वाले यहाँ आएंगे और हर महीने 15 दिन में अपनी अपनी एक एक शाखा पूरा लाएंगे और सबको दर्शन का लाभ देंगे। और यहाँ दर्शन करके इतनी मन को तृप्ति हुई है जिसकी कोई हम लोग उम्मीद नहीं कर सकते कि इतना बढ़िया दर्शन हुए हैं, इतना बढ़िया मैनेजमेंट है, इतना बढ़िया मंदिर का जो बनावट सजावट हर चीज़ अच्छी है। जय श्रीमान नारायण। मैं महेश कुमार अग्रवाल। ये बहुत ही अकल्पनीय, बहुत ही स्मरणीय ऐसा मंदिर है जो हमारे जीवन में कभी देखने को नहीं मिला। बहुत अच्छा लगा। यहाँ का वातावरण, यहाँ की सुंदरता और यहाँ की कारीगरी देखने लायक है। నమస్కారం, నా పేరు నిర్మల్ అండి. మేము కొండాపూర్ నుంచి వచ్చాము. చాలా 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 అద్భుతంగా ఉంది. ఇంకా ఇంకా అభివృద్ధి పొందాలి. చాలా చూడడానికి చాలా ఇంపుగా ఉంది. అనేక ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా అని ఆశ కోరుకుంటున్నాము. ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. చాలా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అన్ని సేవలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయని విన్నాను. తెలంగాణలో మంచి దేవాలయం. ఇంతకుముందు మనం అక్కడ తిరుపతికి అక్కడికి వచ్చేది, కాకపోతే ఇక్కడ స్వర్ణగిరి దేవాలయం చాలా బాగుంది. టెంపుల్కి 7-8 మంత్స్ నుంచి అనుకుంటున్నాం ఇక్కడ రావాలని. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఒక 8 మంత్స్ నుంచి మాత్రం టెంపుల్ చాలా బాగుందని పబ్లిక్లో వింటూనే ఉన్నాం. మాకు కూడా రావాలని ఉండే. ఇవాళ అన్ఫార్చునేట్గా మేము యాదరూట్ వెళ్ళి ఇవాళ ఇక్కడ వచ్చాము. చాలా బాగుంది టెంపుల్. దర్శనం కూడా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫీల్ ఆల్మోస్ట్ మాకు తిరుపతిలో ఉన్న ఫీల్ అయితే ఉన్న 100%. ఓం నమో వెంకటేశాయ.